డిఎస్సిలో జరిగిన అవకతవకలపై శాంతియుత ర్యాలీలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ర్యాలీలపై ఆంక్షలు చేపట్టారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇంకా పోలీసులు వ్యవహరిస్తున్న ఏకపక్ష వైఖరి మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి నియోజకవర్గ సమన్వయకర్త అలాగే మాజీ ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజకీయ పార్టీలకి లేదంటారా? మీరు ఇంత శాంతియుతంగా నిరసన కార్యక్రమాలని చేపడుతున్నా సరే ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని అంత అక్రమంగా అరెస్ట్ చేసింది అనుకుంటున్నారు? కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాకు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేజీని తీశారు ఈ సోకాల్డ్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు. వీళ్ళకి భయం పట్టుకుంది, వీళ్ళకి భయం పట్టుకుంది. 2029లో మనం కొలాప్స్ అయిపోతాం గవర్నమెంట్ అని చెప్పేసి ఆ భయం వీళ్ళలోని నరాల్లో కూడా ఒళ్ళు కంపరిస్తూ ఉంది. రాత్రి 10:30 వరకు కూడా వాళ్ళకి వెళ్ళిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేయటో తెలియదు, కానీ అప్పుడు వరకు ఇచ్చిన పర్మిషన్ ఏమో రాత్రి 10:30కి దే కాల్ ద ఏసీపీ అండ్ ఆల్ కాల్ చేసి పర్మిషన్ హస్ బీన్ క్యాన్సిల్ అంటే వాట్ ఈస్ నాన్ సెన్స్? గవర్నమెంటా అడుగుతాను. ప్రతిపక్షం అంటే ఆర్ వి ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్? చులకనగా ఉందా? ఈరోజు డిఎస్సి అభ్యర్థులు పక్షాన్ని మేము నిల్చున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సి అభ్యర్థులు చేస్తే చాలా ఘోరం ఉంటుంది అన్నమాట. కానీ వాళ్ళు జడుస్తూ ఉన్నారు. ఎందుకు జడుస్తూ ఉన్నారు? మీరు కేసులు పెడితే గవర్నమెంట్ జాబులు రాయలేమేమో అని, అబ్రాడ్ వెళ్ళలేమేమో అని మా చెప్తా ఉన్నారు. సార్ మీ ర్యాలీలకి మేము రాలేకపోతున్నాము, మీ ధర్నాలకు మేము రాలేకపోతున్నాము, మీరు మాకు అండగా నిలుస్తూ ఉన్నారు. మాలో కానీ చిన్న ధైర్యం వచ్చిందంటే జన్జీని మించి చేస్తాం పోరాటం అని చెప్తున్నారన్నమాట. మేము వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ పీపుల్, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కోసం నిలబడ్డాం. ఎందుకు ఇంత భయపడతా ఉన్నాడో లోకేష్ నాకు అర్థం కావట్లేదు అన్నమాట. ఇది చెప్తా ఉన్నాను, వార్నింగ్ ఇస్తా ఉన్నాను. లోకేష్, మీరు మంచి పని చేయట్లేదు. మీరు రాజీనామా చేయండి. చిత్తశుద్ధి అంటే యు ఫెయిల్. అకౌంటబిలిటీ ఉండాలి, అదే మేము అడుగుతా ఉన్నాం. పారదర్శకత ఉండాలి. నువ్వు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. డిఎస్సి ఎగ్జామ్ 130,000 మంది సచివాలయ ఎంప్లాయీస్కి ఎగ్జామ్ పెట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కంప్లైంట్ రానివ్వకుండా చేశారన్నమాట. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్మెంట్. ఇది యూత్కి సంబంధించింది. ఇట్స్ ఎమోషన్ ఆఫ్ ద ఏపీ యూత్. అలాంటి ఎగ్జామ్ మీరేమో కల్తీ చేశారు. దానికోసం ఈ నిరసన పెట్టాం, ధర్నా చేస్తూ ఉన్నాం, రీలే పెట్టాం. దానికి మీరేమో పర్మిషన్ ఏమో నిరాకరించారు. సో ఇది ఖండిస్తూ ఉన్నాము. 2029 మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో దే విల్ బి జైల్డ్. ఈ డిఎస్సిలో ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో దే విల్ బి జైల్డ్. నేను చెప్తా ఉన్నాను జగన్ గారు గవర్నమెంట్ తరఫున. జై జగన్, జై భీమ్. మేడం చెప్పండి, ఎంత పెద్ద ఎత్తున పోలీసులు అణిచివేయాల్సిన అవసరం ఏముంది? అంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటాలకు పెద్ద ఎత్తున ప్రజల నుండి మద్దతు రావడమే కారణం అనుకుంటున్నారా? ఈరోజు మరి డిఎస్సిలో అవకతవకలు జరిగాయి కనుక వాళ్ళు భయం పట్టుకుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయాన్ని యువత అంతా కూడా వాళ్ళని నిరాకరిస్తున్నారు కనుక ఈరోజు ప్రజల నుంచి మద్దతు కూడా మాకు బాగా వస్తుంది. అది చూసే దానికి వాళ్ళు కూటమి ప్రభుత్వం జడుస్తుంది కనుక ఈరోజు ఇంతమంది పోలీసుల్ని పెట్టి అరెస్ట్ చేయించడం అనేది ఇదే నిదర్శనం అని చెప్పవచ్చండి. సార్, రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? అసలు ముందుగా ఇది ప్రజాస్వామ్య రాజ్యమా, ఇది పోలీస్ రాజ్యమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము విద్యార్థుల తరపున ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు విద్యార్థులు ర్యాలీ చేస్తే వారి మీద లాఠీ చార్జీ చేస్తారు. అదేవిధంగా యువజనులు మీకు ధర్నా చేస్తే వారి మీద కేసులు పెడతారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వారికి సంఘీభావంగా వస్తే వారిని జైల్లో పెడతామని బెదిరిస్తారు. ఇప్పుడు పోలీసులందరికీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ప్రజల జీతాలతో మీరు మీ జీవన విధానాన్ని సాగిస్తున్నారు, అంతేగాని చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు జీతాలు ఇవ్వట్లేదు.
మీరు ప్రజల పక్షాన నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఈరోజు ఉంటుంది, రేపు మారిపోద్ది. అయినా సరే మీరు ప్రజల యొక్క గొంతును మీరు మీ యొక్క పోలీస్ సంఖ్యలతో మీరు బంధించాలని చూస్తే ఈ ప్రజాస్వామ్యంలో జరగదు. బ్రిటిష్ వారే ఈరోజు మనకు స్వతంత్రాన్ని ఇచ్చారంటే ఆ రోజు విద్యార్థులు చేసిన ఉద్యమం. అదేవిధంగా ఈరోజు ఈ డిఎస్సి ఏదైతే ఉందో, అక్రమాలు ఏవైతే జరిగాయో వాటిని ఈరోజు వ్యతిరేకిస్తున్న విద్యార్థులు, యువజనుల్ని మీరు ఈరోజు నిరోధించాలని చూస్తే వారు ఉవ్వెత్తున ఆగ్రహాన్ని మీరు చూడవలసి వస్తుంది. కాబట్టి వెంటనే లోకేష్ రాజీనామా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో రాజీనామా చేయాలని చెప్పి మేము దర్యాప్తు చేయాలని చెప్పి కూడా సిబిఐ ద్వారా మేము కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ డిఎస్సిలో చేసిన అవకతవకలపై సిబిఐ విచారణ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న పోరాటానికి ప్రజల నుండి మద్దతు లభిస్తుందన్న ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ర్యాలీల్ని అడ్డుకుంటున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీని మీద సిబిఐ విచారణ జరిపించే వరకు తమ పోరాటం కొనసాగుతుంది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి.